రవీంద్ర జడేజా ఓ రాక్ స్టార్, ఓ హార్స్ రైడర్, ప్రపంచంలోనే ది బెస్ట్ క్రికెటర్. జడ్డు జామ్నగర్లోని నౌగాంగేడ్లో జన్మించాడు. జడేజా తన తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెలతో పాటు ఓ చిన్న ఫ్లాట్లో ఉండేవారు. జడ్డు తండ్రి ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్. అతని ఉద్యోగానికి గ్యారంటీ లేదు. తల్లి గవర్నమెంట్ ఆసుపత్రిలో నర్సు. ఈ ఇద్దరి సంపాదనతో ఇల్లు నడిచేది. జడ్డూకు అతని తండ్రి రెండే ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి ప్రభుత్వం నడిపే క్రికెట్ బంగ్లాలో అడ్మిషన్, రెండోది ఆర్మీ బోర్డింగ్ స్కూల్. मतलब घर वाले हमेशा पहले दिन से ही मुझे सपोर्ट करते आए कि वो चाहते थे कि मैं क्रिकेट खेलूं. तब वो टाइम पे पता नहीं था कि इंडियन टीम क्या होती है. मेरे कोच है जो मुझे हर रोज़ नेट पे एक 1.5 घंटा बॉलिंग डालने को बोलते थे. एक बॉल गेंद डाला उसने, एक छक्का प्लेयर्स ने मारा, दूसरी में छक्का मारा, तीसरा में 4 रन मारा, चौथे गेंद में चौका मारा. तब ने मैंने बीच में जाके कुछ नहीं किया, खाली एक चाटा मारा जोर से. జనవరి 2006లో రవీంద్ర జడేజా తన తల్లిని కోల్పోయాడు. बड़ा हो गया था फिर भी वो सोचा मेरी मम्मी के साथ कि नहीं माँ तो चाहिए ही. तो और उसका अटैचमेंट बहुत ज़्यादा था हमसे. तो फिर बट ऑब्वियस है अगर बच्चा अपनी माँ को खो दे तो कौन ऐसे बिखर नहीं जाएगा. జడ్డూకి తల్లి దూరమైన 12 రోజుల తర్వాత అతని జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. 2006లో అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్ ఓపెనింగ్ ఎడిషన్ లో షేన్ వాన్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ కి ఎంపికయ్యాడు. అలా జడేజా వేగంగా ఎదుగుతున్న సమయంలో చిన్న బ్రేక్ పడింది. 2010లో జడ్డు ఐపీఎల్ ఆడడంపై ఏడాది నిషేధం పడింది. కానీ అప్పటికే తలా ధోని దృష్టిని ఆకర్షించాడు జడ్డు. అలా ఎల్లో ఆర్మీలో రాక్ స్టార్ ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు.